మీలో ఉత్సాహం ఉంది, మాలో త్యాగాలున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం, జనసేన త్యాగం చేశారు. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చీలడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సీన్ చూస్తున్న, రెండు చేతులుంటే ఒక చేతిలో జనసేన జెండా, ఒక చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా జనసేనలో ఒక సీనియర్ నాయకుడు మనోహర్ గారు. అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను, ఆలపాటిని అనివార్యం, తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి, తప్పదన్నప్పుడు మీ ఇష్టం సార్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా పూర్తిగా సహకరించిన నాయకుడంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను, వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి, పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి పడిన ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి, మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్ పడాలి. తెలుగుదేశం జన సైనికులు, బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి, మీరు కూడా ముందుకు రావాలి, మూడు పార్టీలు కలవాలి, బంపర్ మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపియండి. మేమేంటో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేను ఆ రోజు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం. అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1. సంక్షేమంలో 100 పథకాలు ఇచ్చాం. అన్న క్యాంటీన్ ఇచ్చాం. జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని మూర్ఖుడు పేదల పెన్నిదంట, పేదల మనిషి అంట. మనిషిరా నువ్వు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్టీఆర్ చంద్రన్న భరోసా ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్ గా 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు
ఆ కుటుంబాన్ని చాదుకున్న పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు. ఏం తమిళలో రంజాన్ తోఫా వస్తా ఉందా ఇప్పుడు మీకు? మొన్నే రంజాన్ వచ్చింది. రంజాన్ సమయంలో పండగ చేసుకోనీయకుండా మీ పొట్టగొట్టిన వ్యక్తి మీ శ్రేయోభిలాష తమ్ముళ్ళో అడుగుతున్నా. తమ్ముళ్ళో నేను అడుగుతున్నా, ఆడపిల్లలకు పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చానా లేదా? 50,000 రూపాయలు ఇచ్చానా లేదా? 36,000 మందికి పెళ్లిళ్లు చేశానా లేదా? ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, నేను ఆ రోజు ఆలోచించి ముస్లిం సోదరులకి ఎవరికి అన్యాయం జరగకూడదని 4% రిజర్వేషన్ ఉంటే సుప్రీంకోర్టులో ఉంటే బెస్ట్ అడ్వకేట్లు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? షాదీఖానాలు కట్టించానా లేదా? ఇమాములకి మౌజులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? విదేశ విద్య ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు, ఉర్దూ 2వ భాష నేనే పెట్టింది. ఉర్దూ యూనివర్సిటీ 2 నేనే పెట్టా. హజ్ హౌస్ కూడా నేనే కట్టా, అక్కడ ఇక్కడ అన్ని కూడా. ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే మసీదులు కూల్చేస్తావంట. నువ్వు మసీదులు కూలుస్తావు, నేను మసీదులు కడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవడైనా మసీదు కూల్చాలనుకుంటే తాట తీస్తానని నేను ఒకటి హెచ్చరిస్తున్నా. రిజర్వేషన్ నేను తీయేస్తానంట, కథలు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, సిఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది. ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ లో? ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు ఎవరైనా ఓటేస్తే ఆ ఓటు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాడు తమ్ముడు? ఈ సైకో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అంటే రహస్యంగా వ్యభిచారం చేసే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. నువ్వు నాది చీకటి ఒప్పందం లేదు. ఇది వాస్తవం అయితే దీనివల్ల చేస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం నాకుంది. ఈరోజు మేము కలిసింది మీకోసం కలిశాం, ఈ రాష్ట్రం కోసం కలిశాం. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కడాన కేంద్రం కూడా సహకరించకపోతే నేను కూడా నిస్సహాయుడిగా ఉండాల్సి వస్తుంది. దానికోసం మీకు చెప్పి చేస్తున్నాను తప్ప నేను ఎవరిని మోసం చేయడం లేదు, ద్రోహం చేయడం లేదు. అందుకే ఈరోజు చూస్తే సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్న మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ, అన్ని పెట్టిన పార్టీ మేము జనసేన కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఇక్కడ వైశ్యాస్ కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, వ్యాపారాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ వ్యాపారాల్లో కూడా వాటా ఇవ్వాలి. లేకపోతే షాపులన్నీ ఆయనకి రాసిచ్చి మీరు కమిషన్ ఏజెంట్ గా పనిచేయాలి. మీ షాపులో మీరు చిప్పబట్టుకొని అడుక్కు తినాలి తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక చట్టం తెచ్చాడు, మీకు ఒక ఐడియా ఉందా లేదో? జగన్ గ్రాబింగ్ యాక్ట్. అది మీ భూములు మీ పేరుతో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టుకుంటాడు. ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. నిన్న చూడండి, ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి? పులివెందలకు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు, ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా, మీ మామ ఇచ్చాడా, లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా? మా తండ్రి ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మా భూమి పట్టాదారు పాస్ పుస్తకం పైన నీ భర్త ఫోటో ఏంటని అడిగాడు. అడిగాడా లేదా? తిరుగుబాటు ప్రారంభమైందా లేదా?
ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా? మీకు ఇంకా ధైర్యం రాలేదే?